కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మెజారిటీని తగ్గించేందుకు బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్ర పన్నుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొంతమంది కక్ష కట్టి కాంగ్రెస్ను పడేయాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కొడంగల్లోని ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో సీఎం మాట్లాడారు. 10 ఏళ్ల పాటు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఈ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ ఓట్లేస్తే చంద్రమండలానికి రాజవుతారా అని నిలదీశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే కేంద్రం నుంచి అధిక నిధులు సాధించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. మట్టి పని, బొగ్గు పని కోసం ఈ ప్రాంత ప్రజలు ముంబై, పూణేలకు వలస వెళుతుంటే వాటిని 2 సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కేసీఆర్ నివారించలేదని విమర్శించారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 27,000 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. అయినా 1 ఎకరానికి సాగునీరు అందించలేదన్నారు. ఈ ప్రాంత ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు చెన్నారెడ్డి తలపెట్టిన తెలంగాణ ఉద్యమంలో చీమలు, పాముల్లా చొరబడిన కొందరు తెలంగాణను పట్టి పీడించారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలను గత ఎన్నికల్లో ప్రజలు చీదరించుకున్నా మరోమారు వారు ముందుకు రావడం లేదని సిగ్గుచేటన్నారు. మహబూబ్ నగర్ కు ఏం చేశారని కేటీఆర్ పర్యటిస్తున్నారని ప్రశ్నించారు. భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఎల్ఎస్పీసీ, దేవాదుల, ప్రాణహిత పూర్తి చేశారా అని ప్రశ్నించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి. అయితే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ ఎంపీ అభ్యర్థి మెజారిటీని తగ్గించేందుకు బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయని ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగింది. ముఖ్యంగా పాలమూరు పార్లమెంటుకు సంబంధించినటువంటి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ గా దృష్టి సారించాడు. తన సొంత జిల్లా కావడం, అదేవిధంగా నియోజకవర్గంలో భారీ మెజార్టీ వచ్చే దిశగా కూడా పూర్తి స్థాయిలో సమన్వయ కార్యకర్తలతో కలిసి కూడా మీటింగ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలోనే సమన్వయ కమిటీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా దిశానిర్దేశం చేశాడు. ఖచ్చితంగా మహబూబ్నగర్ పార్లమెంటుకు సంబంధించి కొడంగల్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీని ఆశిస్తున్నాను, భారీ మెజార్టీ తీసుకురావాలని చెప్పి కూడా సమన్వయ కార్యకర్తలతో చెప్పాడు. ముఖ్యంగా సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొడంగల్ నియోజకవర్గానికి దాదాపు 4,000 కోట్ల పైచిలకు నిధులను కూడా తీసుకొచ్చాడు. ముఖ్యంగా పాలము ఏదైతే నారాయణపేట, మక్తల్ దీనికి సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి దానిపైన కూడా స్పెషల్ గా దృష్టి సారించడం. ముఖ్యంగా ఇట్లాంటి అభివృద్ధి జరుగుతున్న క్రమంలోనే పాలమూరు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఓవరాల్ గా ఒకవైపు బీఆర్ఎస్ కావచ్చు, మరోవైపు బీజేపీ కూడా పూర్తి స్థాయిలో కుట్రపూరితమైన వాతావరణానికి తెరలేపుతున్నాయని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న కొడంగల్లో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 10 ఏళ్లు పాలన ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాడని, అదేవిధంగా ఆ రోజు ఎవరైతే పూర్తి స్థాయిలో పాలమూరుకు అభివృద్ధి చేస్తామని చెప్పిన నాయకులంతా పూర్తి స్థాయిలో చీకటి ఒప్పందాలకు తెరలేపారని చెప్పి కూడా ఆయన పూర్తిగా విమర్శించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేకనే ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ రెండూ కూడా పూర్తి స్థాయిలో కుట్రపూరితమైనటువంటి రాజకీయాలకు తెరలేపుతున్నారు. ముఖ్యంగా బీజేపీ పూర్తి స్థాయిలో పాలమూరును అభివృద్ధి పరచడంలో పూర్తిగా మర్చిపోయిందని చెప్పి గతంలో పాలమూరు పార్లమెంటుకు సంబంధించి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవడంలో కూడా పూర్తిగా విఫలమైనట్టు కూడా రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలోనే పూర్తిగా కొడంగల్లో కాంగ్రెస్ పైన తప్పుడు ప్రచారం చేస్తూ తనపై పూర్తి స్థాయిలో అక్కడ మెజార్టీని తగ్గించేందుకు పూర్తిగా కుట్రపూరిత వాతావరణానికి తెరలేపుతున్నారు. కాబట్టి దీన్ని ముఖ్య నాయకులంతా కూడా దృష్టిలో ఉంచుకోవాలి. రాబోయే పార్లమెంటుకు సంబంధించి ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటేక్ చేయాలి. ఖచ్చితంగా ఇక్కడ భారీ మెజార్టీ వస్తే మహబూబ్ నగర్ 2 పార్లమెంటు స్థానాలకు సంబంధించి నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ ఈ 2 స్థానాల్లో మహబూబ్ నగర్ లో ఖచ్చితంగా విజయం సులువు అవుతుందంటూ కూడా చెప్పారు. మరోవైపు చల్లా వంశీచంద్ రెడ్డి ప్రజెంట్ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి వంశీచంద్ పైన కూడా ఒకవైపు డీకే అరుణ పూర్తి స్థాయిలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకే చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం గతంలో ఏదైతే అధికారులకు వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తుంది. దీన్ని పక్కదారి పట్టిస్తూ ప్రజలను మభ్యపెట్టి ఓటు దండుకోవడానికి ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపుతున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి 7 గంటల వరకు, 8 గంటల వరకు కూడా ఇది పూర్తి స్థాయిలో సమన్వయ కార్యకర్తల సమన్వయ కమిటీలకు సంబంధించినటువంటి 8 మండలాల నాయకులతో కూడా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి వారితో మాట్లాడాడు. ముఖ్యంగా తను సీఎం గా ప్రమాణ స్వీకారం చేసుకున్న తర్వాత
వందల కోట్ల రూపాయల అభివృద్ధి తెచ్చాం కాబట్టి పార్లమెంట్లో కూడా వంశీచంద్రని గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో కొడంగల్కు మంచి జరుగుతుందని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ప్రియా. రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.